అవి అందమైన 90s కాలం. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడిపోయి మళ్ళీ నిమిషాలలో కలిసిపోయే ఆ రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు మన దగ్గర ఫోన్లున్నాయి, కానీ చిన్నప్పటి స్నేహితులు దూరమైపోయారు. ఇది కేవలం ఒక స్టోరీ కాదు, మనందరి చిన్నప్పటి జీవితం, మన గుండెల్లో దాచుకున్న జ్ఞాపకం. ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్ ముఖం మీ అందరికీ గుర్తుకు వస్తుంది. మట్టిలో ఆడిన ఆటలు, మనసులో దాచిన మాటలు అన్నీ మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఒక ప్రశ్న అడుగుతాను, మీ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ పేరు ఇప్పటికీ మీకు గుర్తుందా? ఉంటే మీ ఫ్రెండ్ నేముని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీరు మర్చిపోయిన మీ చిన్నప్పటి ప్రపంచాన్ని తిరిగి చూపిస్తా. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ 90s జీవితాన్ని మళ్ళీ చూడాలనుకుంటే డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అది 90s కాలం స్నేహం. ఎవరితోనైనా మాట్లాడకూడదు అనుకుంటే చిటికన వేలు చూపిస్తూ కచ్చి అని చెప్పడము, మళ్ళీ రాజీ పడాలంటే బొటనవేలు కలిపి పండు అని చెప్పుకోవడం. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందంలా అనిపించేది. టైర్లను పాత కర్రలతో కొడుతూ వీధుల వెంట పరిగెత్తడం వల్ల విమానం నడిపినంత సంతోషము కలిగేది. క్లాస్ రూమ్లో బెంచ్ మీద పెన్నులతో ఆడే ఆటలు అప్పట్లో ట్రెండ్. అప్పట్లో క్రికెట్ ప్లేయర్స్ లేదా సినిమా హీరోల స్టిక్కర్లను సేకరించడం ఒక పెద్ద క్రేజ్. నా దగ్గర ఉన్న సచిన్ స్టిక్కర్ నీకు ఇస్తా, నీ దగ్గర ఉన్న గంగూలీని నాకు ఇవ్వు అని వేరాలు ఆడుకోవడం. ఒకవేళ ఎవరి దగ్గరైనా రేర్ స్టిక్కర్ ఉంటే వాడు ఆ గ్యాంగ్ మొత్తానికి లీడర్లా ఫీల్ అయ్యేవాడు. ఊరిలో జాతర లేదా సంత జరుగుతుందంటే ఆ హడావిడి వేరే. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంట్లో ₹1 ₹2 అడిగి తీసుకొని సంతకు వెళ్ళేవారు. అక్కడ కొనే పీక శబ్దము, ఆ పింక్ కలర్ పీచు మిఠాయి షేర్ చేసుకుని తినడము అదొక విలాసము. నటరాజ్ పెన్సిల్, ఆ యొక్క పెన్సిల్ ముక్క అయిపోకుండా జాగ్రత్తగా చెక్కుకోవడం. రబ్బరు, దాని వాసన చూడటము, అది పోతే ప్రపంచమే పోయినట్టు ఫీల్ అవ్వడం. ఇంకు పెన్నులు, చేతు నిండా సిరామరకలు, ఆ మరకలే మన స్నేహానికి సాక్ష్యాలు. అప్పట్లో ₹1 లేదా ₹2 లక్కీ డ్రా ప్యాకెట్స్ దొరికేవి. ఆ ప్యాకెట్ లోపల ఒక ప్లాస్టిక్ ఉంగరమో, చిన్న విజిల్ లేదా వాచి బొమ్మ వస్తుందనేటువంటి ఆశ. గ్యాంగ్ అంతా కలిసి తలా ఒక పైస వేసుకొని లోపల మంచి బొమ్మ వస్తే అది ఎవరికి చెందాలనే దానిపై పెద్ద పంచాయతీలే జరిగేవి. చివరకు అది షేరింగ్ కింద అందరి దగ్గర ఒక్కో రోజు ఉండేది. పల్లెటూరులో మధ్యాహ్నం పూట ఇంట్లో వాళ్ళు పడుకున్నాక సైలెంట్ గా బయటకు జారిపోవడం ఒక ఆర్ట్. కబడ్డీ, ఖోఖో, ఎండలో మాడిపోతున్నా సరే చెమటలు కక్కుతూ ఆడేటువంటి ఆటలు. మట్టిలో ఇల్లు కట్టడం, వర్షం వచ్చినప్పుడు తడి మట్టితో ఇల్లు కట్టడం, అందులో చిన్న చిన్న గిన్నెలు పెట్టడం అదొక సృజనాత్మకత. అప్పట్లో టీంలో 11 మంది ఉన్నా బ్యాట్ మాత్రం ఒక్కటే ఉండేది. అది కూడా ఎవరో ఒకరు చెక్కతో తయారు చేయించినదే. రూల్స్: బ్యాట్ నాది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ నాదే అని ఓనర్షిప్ చూపించడం. బంతి ఎవరిదైనా దొడ్లోకి వెళ్తే అది తెచ్చే బాధ్యత కూడా వాడిదే. ఇంట్లో పాత పేపర్లు, ప్లాస్టిక్ సీసాలు లేదా ఇనప ముక్కలు ఉంటే వాటిని దాచిపెట్టి ఐస్ బండి వచ్చే వరకు వెయిట్ చేయడం. ఆ పాత సామాన్లను ఇచ్చి కొనుక్కున్న ఆ కలర్ ఐస్ ని ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకడము అమృతమే అప్పట్లో. మరి అప్పట్లో సెల్ఫీలు లేవు. ఊరిలో ఎవరి పెళ్లి జరిగినప్పుడు లేదా జాతరలోనో ఫోటోగ్రాఫర్ వస్తే రే రండిరా గ్రూప్ ఫోటో దిగుదామని ఫ్రెండ్స్ అందరూ ఒకే ఫోజులో నిలబడటం, ఆ ఫోటో ప్రింట్ రావడానికి వారం రోజులు పట్టేది. ఆ ఫోటోలో మన మొహం కంటే మన ఫ్రెండ్ మొహం ఎలా ఉండేదో చూసి నవ్వుకోవడం ఒక ఎత్తైతే, ఆ ఫోటోని మన ప్రైవేట్ డైరీలో దాచుకోవడం మరొక ఎత్తు. స్కూల్ ప్రాజెక్ట్ వరకు చేయాలన్నా లేదా పుస్తకం చిరిగినా అప్పట్లో గమ్ బాటిల్స్ కొనే స్తోమత ఉండేది కాదు. ఫ్రెండ్స్ అంతా కలిసి తుమ్మ చెట్ల దగ్గరికి వెళ్ళి తుమ్మ చిగురును సేకరించడం, ఆ చిగురుతో పేపర్లు అంటించడం, అది ఆరడానికి రోజంతా వెయిట్ చేయడం. మన క్రియేటివిటీ అంతా ఆ జిగురులోనే ఉండేది. సంతలో దొరికే ₹5 ప్లాస్టిక్ వాచి, అది పని చేయకపోయినా సరే అది చేతికి పెట్టుకొని కాలరెగరేస్తూ ఫ్రెండ్స్ ముందు తిరగడం ఒక రాయల్ ఫీలింగ్. అలాగే ఒక చిన్న కెమెరా బొమ్మ ఉండేది. అందులో బటన్ నొక్కితే తిరుపతి వెంకటేశ్వర స్వామి లేదా తాజ్ మహల్ ఫోటోలు కనిపించేవి. ఒరేయ్ చూడరా, ఇందులో వింతలు ఉన్నాయని ఒకరికొకరు చూపించుకోవడం మర్చిపోగలమా? పలక మీద బలపంతో రాస్తూ మధ్య మధ్యలో ఆ బలపం ముక్కను కొరికి తినడం అప్పట్లో అందరూ చేసిన పనే. మరి లేజర్ లైట్, అప్పట్లో అది ఒక మాయా వస్తువు. గోడల మీద ఆ చిన్న ఎర్రటి చుక్కను చూపిస్తూ ఫ్రెండ్స్ ను ఆట పట్టించడం. ఎవరి దగ్గరైనా ఆ చిన్న భూతద్దం ఉందంటే వాడు ఒక పెద్ద సైంటిస్ట్ అని అర్థం. ఎండలో ఆ అద్దాన్ని పెట్టి కింద పేపర్ ముక్కను లేదా
ఎండు ఆకును తగలబెట్టడం, ఆ పొగ రాగానే ఫ్రెండ్స్ అందరూ దాని చుట్టూ చేరి ఒరేయ్ మంట వచ్చిందిరా అని ఆశ్చర్యపోవడం అప్పట్లో ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్. అప్పట్లో వాట్సాప్లు, ఫోన్లు లేవు. స్నేహితుడిని పిలవాలంటే వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి గట్టిగా పేరు పెట్టి పిలవడమే, లేదా ఒక ప్రత్యేకమైన ఈల అప్పట్లో ఉండేది. మరి సైకిల్ తొక్కడం, సీటు మీద కూర్చుంటే కాళ్ళు అందవు, అందుకే ఫ్రేమ్ మధ్యలో కాలు పెట్టి వంగి తొక్కుతూ ఉంటే వెనకాల నలుగురు ఫ్రెండ్స్ పట్టుకుని పరిగెత్తేవారు. కింద పడి మోకాలు పగిలిన ఆ సైకిల్ నేర్చుకోవడంలో ఉన్న ఆనందం ముందు ఆ నొప్పి అస్సలు తెలిసేది కాదు. సైకిల్ ఎవరి దగ్గర ఉన్నా తొక్కేది మాత్రం అందరూ కలిసే. ఒకరు తొక్కుతుంటే మిగిలిన వారు క్యారియర్ మీద లేదా రాడ్ మీద కూర్చునే ఆ మజానే వేరు. ఊర్లో ఎక్కడైనా ఇల్లు కడుతున్నారంటే చాలు, అక్కడ పోసిన ఇసుక కుప్పే మన అడ్డ. ఆ ఇసుకలో చిన్న వస్తువును దాచిపెట్టి వెతకడం, లేదా ఇసుకలో కాళ్ళు పెట్టి మెల్లగా తీసి ఇల్లు కట్టడం. సాయంత్రం అయ్యేసరికి తల నుంచి కాళ్ళ వరకు ఇసుకతో నిండిపోయి ఇంటికి వెళితే అమ్మ ఇచ్చే ధర్మ దెబ్బలు బోనస్. సాయంత్రం ఎండ తగ్గి ఊరి గుడిలో గంట వినిపిస్తుంటే అమ్మ పిలుస్తుందనే భయం మొదలయ్యేది. రేపు ఖచ్చితంగా అదే టైంకి ఇక్కడికి వచ్చేయని 100 సార్లు ప్రామిస్ చేయించుకొని గాని ఇంటికి వెళ్లే వాళ్ళం కాదు. ఆ రేపు కోసం ఉండే నిరీక్షణ ఒక అందమైన అనుభూతి. మట్టిలో ఆడిన ఆటలు, మనసులో దాచిన మాటలు, పైసా ఖర్చు లేని స్నేహం, ప్రాణమిచ్చే బంధం. మళ్ళీ రాదు ఆ కాలం, కేవలం మిగిలింది ఈ మధుర జ్ఞాపకం. మీరు ఈ ముచ్చట్లు చదువుతుంటే మీ పాత ఫ్రెండ్స్ ముఖాలు గుర్తొచ్చాయా? వీలైతే ఈరోజే మీ చిన్ననాటి స్నేహితుల్లో కనీసం ఒక్కరికైనా ఫోన్ చేసి గుర్తొస్తున్నావురా అని చెప్పండి. ఆ ఆనందం ముందు ఏదీ సాటి రాదు. బాధాకరమైన నిజం ఏమిటంటే అప్పట్లో మన దగ్గర ఆడుకోవడానికి బోలెడంత సమయం ఉండేది, కానీ మొబైల్ లేదు. ఇప్పుడు మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, కానీ ఆ పాత ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి సమయం లేదు. ఇది 90s స్నేహితులకు సంబంధించినటువంటి అద్భుతమైన వీడియో. ఇది 90s స్నేహితులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి స్టోరీగా మనం చెప్పుకోవచ్చు. మరి మీ జీవితం లోపల మీ బాల్యానికి సంబంధించినటువంటి మీ బెస్ట్ ఫ్రెండ్ యొక్క పేరును కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మనకు సంబంధించినటువంటి ఏవైనా రహస్యమైనటువంటి విషయాలు కావచ్చు, లేదా ఎవరితో చెప్పుకునేటువంటి విషయాలు కావచ్చు, కేవలం మనం ఆ యొక్క విషయాలను పంచుకోవడానికి దేవుడు మనకు అందించినటువంటి ఏకైక ఒక సంపద ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే. కాబట్టి అలాంటి స్నేహం 90s కాలంలో, స్వచ్ఛమైనటువంటి స్నేహాలు ఆ కాలంలో మాత్రమే ఉండేవి. ఎలాంటి విషయాల లోపల ఏ విషయంలో కావచ్చు, అది డబ్బు పరంగా కావచ్చు, ఇంకా వేరే రకమైనటువంటి విషయాల్లో దేన్ని ఆశించకుండా కేవలం వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే స్నేహం చేసేటువంటి స్నేహాలు కేవలం 90s కాలంలో మాత్రమే ఉండేవి. ప్రస్తుత కాలం లోపల చాలా వరకు 99% స్నేహాలన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటివి, శారీరక పరమైనటువంటివి, లేదా సంపదను బట్టి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ను బట్టి, రంగును బట్టి, ఇలా రకరకాల విషయాలను బట్టి మాత్రమే స్నేహాలు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమంది కులాలను, మతాలను బట్టి కూడా స్నేహాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం కుల మతాల అనేటువంటి తేడాలు లేకుండా అందరితో సమానంగా, ఆర్థిక పరమైన విషయాలతో సంబంధం లేకుండా అందరితో స్నేహాలు చేసినటువంటి రోజులు కేవలం మనం 90s రోజులుగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 90s కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరెన్నో 90s సంబంధించినటువంటి అద్భుతమైన వీడియోస్ మన యొక్క డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్లో అతి త్వర లోపల అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క అద్భుతమైన వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరందరూ నాకు ఇచ్చేటువంటి అతిపెద్ద సహాయం ఈ యొక్క వీడియో కింద లైక్ చేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క స్నేహితుని కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.